ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా మనం తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్టికులర్‌గా మీకు తెలిసిందే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 4th మే ఆఫ్‌లైన్‌లోను, ఆన్‌లైన్‌లోను పెడుతున్నాము. ఆఫ్‌లైన్‌లో వచ్చి హైదరాబాదు, అదేవిధంగా వైజాగ్‌లో పెడుతున్నాము. ఆన్‌లైన్‌లో కూడా ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తీసుకునే వాళ్ళకి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఇది ఫ్రీ మాక్ టెస్ట్. ఫ్రీ మాక్ టెస్ట్ అటెండ్ అయ్యే వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్స్‌కి ఇక్కడ మీకు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా, లేదు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే రిజిస్ట్రేషన్ కూడా మీరు ఒక ఫామ్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను డిస్క్రిప్షన్‌లో. ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. రిజిస్టర్ అయిన వాళ్ళకి క్వెషన్ పేపర్ ఏ విధంగా వస్తుంది, క్వెషన్ పేపర్ తీసుకున్న తర్వాత మనము ఈ టెస్ట్ ఏ విధంగా తీసుకోవాలి, కంప్యూటర్‌లో సేవ్ చేసిన తర్వాత ఎలా సేవ్ చేయాలి, సేవ్ చేసిన తర్వాత పీడీఎఫ్ ఎక్కడ అప్లోడ్ చేయాలనేది డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తున్నాను ఈ వీడియోలో. నో దట్ వి ఆర్ కండక్టింగ్ ఆన్ 4th మే ఫ్రమ్ 5 PM to 6 PM. ఆఫ్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళకి, ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళకైనా రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. రిజిస్ట్రేషన్స్కి ఈ క్యూఆర్ కోడ్ యూస్ చేయండి. ఆఫ్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళు మనకి సివిక్ సెంటర్ క్లాస్ రూమ్ ఉంది కదా, ఇందస్ భవన్ ఇక్కడ అశోక్ నగర్లో, ఇక్కడ ఒక 30 minutes ముందే రావాలి. 30 minutes ముందే రావాలి. మీ యొక్క ఓన్ ల్యాప్టాప్స్ తీసుకురావాలి. ల్యాప్టాప్స్ కంపల్సరీ తీసుకురావాలి. ఆన్లైన్లో అటెండ్ అయినా ల్యాప్టాప్స్ కంపల్సరీ తీసుకురావాలి. ఆఫ్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళు, ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి స్టూడెంట్స్కి ఒక 30 minutes ముందే మీరు రెడీగా ఉండాలి. క్వశ్చన్ పేపరు మీరు ఆల్రెడీగా రిజిస్టర్ అయింటే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ వస్తుంది. అంటే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది లింక్ కూడా మీకు వచ్చేస్తుంది. లింక్ మీద క్లిక్ చేస్తే క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అవుతుంది. మీరు మొత్తం అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది కదా, పార్ట్ ఏలో మీరు ఏం చేస్తారంటే ఒక బ్లాంక్ A4 షీట్ మీద అయినా లేకపోతే క్వశ్చన్ పేపర్ మీద అయినా మీరు కరెక్ట్ ఆన్సర్స్ టిక్ పెట్టేసి స్కాన్ చేసి ఒక పీడిఎఫ్గా మెర్జ్ చేసి, రిమైనింగ్ పార్ట్ బి ఉంటుంది కదా, పార్ట్ బిలో మనకి ఒక క్వశ్చన్స్కి మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో ఒక ఫోల్డర్గా జిప్ ఫోల్డర్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. ఐ రిపీట్, ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళకి క్వశ్చన్ పేపర్ అనేది మీరు రిజిస్టర్ అయిన వాట్సాప్ నెంబర్కి క్వశ్చన్ పేపర్ లింక్ వస్తుంది. క్వశ్చన్ పేపర్ తీసుకొని మీరు పార్ట్ ఏ వచ్చిన క్వశ్చన్స్, పార్ట్ ఏలో ఇచ్చిన 20 క్వశ్చన్స్కి మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ పేపర్ మీద ఆన్సర్స్ టిక్ పెట్టేసి దాన్ని పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేయొచ్చు. పార్ట్ బిలో అసైన్మెంట్స్ ఉంటుంది కదా, రెస్పెక్టివ్ పవర్ పాయింట్ కానీ లేకపోతే గూగుల్ షీట్ కానీ లేకపోతే ఎంఎస్ వర్డ్ కానీ చేసేసి ఒక ఫోల్డర్లో సేవ్ చేయండి. ఆ ఫోల్డర్ని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో రీనేమ్ చేయండి. రీనేమ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్ మీద జిప్ ఫోల్డర్ అని ఒకటి వస్తుంది. జిప్ చేసి మనకు ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను. ఈ గూగుల్ ఫామ్ కూడా మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ గూగుల్ ఫామ్లో మీరు అప్లోడ్ చేయాలి. గూగుల్ ఫామ్ యూస్ చేసుకొని ఆ ఫోల్డర్ని అప్లోడ్ చేస్తే ఆ ఫోల్డర్లోనే పార్ట్ ఏ పీడిఎఫ్ కూడా ఉండాలి. సో నేను పార్ట్ ఏ, పార్ట్ బికి సంబంధించిన అన్ని అసైన్మెంట్స్ ఒక ఫోల్డర్లో పెట్టండి. ఆ ఫోల్డర్ని జిప్ చేయండి. జిప్ చేసిన ఫోల్డర్ని గూగుల్ ఫామ్ యూస్ చేసి అప్లోడ్ చేయండి. ఇది ప్రొసీజర్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు 7013495019 కూడా మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. మన టీం వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఇంకా మీకు రాలేదనుకోండి, మీ యొక్క వాట్సాప్ నెంబర్కి క్వశ్చన్ పేపర్ కానీ లేకపోతే ఇంకా ఎలా తీసుకోవాలనేది మన టెలిగ్రామ్ చెక్ చేసినా కానీ మీకు ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన విషయాలు కూడా మీకు ఇక్కడ అప్డేట్ అవుతుంది. నీకు ఇంకా అప్డేట్ ఏంటంటే మనం బ్యాచ్ 3 ఆల్రెడీ 2 బ్యాచెస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి మనం కంప్లీట్ చేసాము. బ్యాచ్ 3 వచ్చి మనకి దానికి సంబంధించి ఓరియంటేషన్ 7th మే 2025 స్టార్ట్ అవుతుంది. ఇది బ్యాచ్ అనేది 12th మే 2025 నుంచి బిగిన్ అవుతుంది. ఓరియంటేషన్ మాత్రం 7th మే 2025 ఉంటుంది. ఇక్కడ ఈ స్క్రీన్ డీటెయిల్స్లో మీకు ఇందస్ భవన్ యొక్క లొకేషన్, వైజాగ్లో మన యొక్క బ్రాంచ్ లొకేషన్ కూడా మెన్షన్ చేశాను. ఇప్పుడు ఒకసారి మనము ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు అప్లోడ్ ఏ విధంగా అనేది చేయాలనేది మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఈ ఫామ్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఈ ఫామ్ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ ఫామ్లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్, హాల్ టికెట్ నెంబరు, ఇవి మీరు సబ్మిట్ చేస్తే, ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ నేనేం చెప్పాను, టెలిగ్రామ్లో సివిక్ సెంటర్ టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాము. మీరు రిజిస్టర్ అయిన వాట్సాప్ నెంబర్కి కూడా క్వశ్చన్ పేపర్ లింక్ వస్తుంది. 5 PM అంటే ఒక 5 minutes ముందు మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది కాబట్టి బీ రెడీ. 5 to 6 PM అనేది మనకి ఎగ్జామ్ టైం లిమిట్. మీరు 6:15 కంతా మీరు సబ్మిట్ చేసేయాలి. ఈ సబ్మిట్ చేసేదానికి నేను ఇక్కడ గూగుల్ ఫామ్ ఇచ్చాను. ఈ గూగుల్ ఫామ్ అనేది మనకి
ఎలా ఉంటుందంటే ఫామ్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో ఈ ఫామ్ లింక్ ఇచ్చాను. మీ యొక్క నేమ్, మొబైల్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, సెలెక్ట్ ది నేమ్ ఆఫ్ ది టెస్ట్ అంటే ఇక్కడ మాక్ టెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఆఫ్లైన్, ఆన్లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి అప్లోడ్ యువర్ అసైన్మెంట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ జిప్డ్ ఫోల్డర్ ఆర్ పీడిఎఫ్ ఓన్లీ యాక్సెప్టెడ్. రీనేమ్ యువర్ ఫోల్డర్ విత్ ద హాల్ టికెట్ నెంబర్ ఓన్లీ. అంటే మనకి పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది కదా. పార్ట్ ఏ క్వశ్చన్ పేపర్ మీద ఉంటుంది. మీరు క్వశ్చన్ పేపర్ ప్రింట్అవుట్ చేసి దాని మీద టిక్ పెట్టని మెన్షన్ చేయొచ్చు. లేదా ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ వేసేసి, నేమ్, మొబైల్ నెంబర్ వేసేసి, క్వశ్చన్ నెంబర్ 1 2 3 అట్లా ఉంటుంది కదా, దానికి సంబంధించి రైట్ ఆన్సర్స్ రాసేసి దాని ఫోటో తీసి ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. ఇదే ఫోల్డర్లో మనం ఇచ్చిన అసైన్మెంట్స్ ఉంటాయి కదా, ఈ అసైన్మెంట్స్ కూడా క్వశ్చన్ నెంబర్తో సేవ్ చేసుకొని అన్ని అసైన్మెంట్స్ ఒకే ఫోల్డర్లో ఉండాలి. ఆ ఫోల్డర్ మీద మనం రైట్ క్లిక్ ఇచ్చామనుకోండి, జిప్ ఫోల్డర్ అని ఒకటి వస్తుంది. జిప్ అంటే ZIP. సో కాబట్టి జిప్ చేసిన ఫోల్డర్ని మనం ఇక్కడ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. యాడ్ ఫైల్ అంటే మీ యొక్క యాడ్ చేసినప్పుడు ఇక్కడ బ్రౌజ్ చేసుకొని మీరు ఎక్కడైతే ఫోల్డర్ సేవ్ చేస్తుంటారో ఆ జిప్ ఫోల్డర్ మాత్రం ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది. అప్లోడ్ చేసేస్తే మీకు అప్లోడ్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఒక మెసేజ్ వస్తుంది. దాంతో మీ యొక్క అసైన్మెంట్ మీ యొక్క మాక్ టెస్ట్ అనేది కంప్లీట్ అయినట్లు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జిప్పింగ్ ఆఫ్ ది ఫోల్డర్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఇంకా ఫర్దర్గా ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే సో ట్రై టు కాల్ అవర్ సివిక్ సెంటర్ నెంబర్ 7013495019. I wish all the best.